అవర్ ఛానల్. టుడే మనం చేసుకోబోతున్నాం గారెలకు కావాల్సింది బెల్లం పాకం. చూడండి, ఈ థిక్లో ఉంటే చాలు. మనము గారెలకి సద్దపిండి ఉంటే సద్దపిండి తీసుకోవచ్చు, లేకుంటే ఆశీర్వాద పిండి అయినా తీసుకోవచ్చు. పావు కిలో పిండికి పావు కిలో బెల్లం వాడాలి. చక్కెర పాకం చేసుకోవాలి. పొయ్యి మీద పెట్టి పావు కిలో బెల్లం తీసుకొని నీళ్ళు పోసి బెల్లం పాకు అవుతుంది. ఇట్లా మంచి కన్సిస్టెన్సీలో చేసుకోవాలి. బెల్లం పాకుని చేసుకున్నాక ఇది చల్లారనివ్వాలి. వేడిగా ఉంటే పిండి మంచిగా రాదు, ఉండలు అవుతుంది. ఇట్లా చూడండి, ఇట్లా థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూడండి, ఇట్లా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది చల్లారింది, దీనిలో పోసి కలుపుదాం. ఇట్లా పోస్తూ కలుపుతూ ఉండాలి. ఇట్లా కొంచెం కొంచెం పోస్తూ ఇట్లా కలుపుతూ ఉండాలి. ఇట్లా పాకం వేసి కలుపుకున్నాక చపాతి పిండిని ఎట్లయితే తడుపుకుంటామో అట్లా మనం ఈ ఆశీర్వాద్ గారెల పిండిని తడుపుకున్నాం. ఇట్లా ముద్దలా చేసి కొంచెం హాఫ్ అన్ అవర్ అట్లా సైడ్కి పెట్టుకుంటే మనకు స్మూత్ గారెలు అనేటివి వస్తాయి. ఇప్పుడు మనం మాతోన రోటీ మేకర్ ఉన్నందుకు రోటీ మేకర్లో పెట్టి ఒత్తుతున్నాము. ఇట్లా మంచి గారె వస్తుంది. చూడండి, ఇట్లా పొంగుతుంది. ఇట్లా ఒక సైడ్ గోల్డెన్ కలర్ అయినాక ఒక దిక్కు తిప్పుకోవాలి. మన గారె రెడీ అయింది, తీద్దాం. నెక్స్ట్ గారెను వేద్దాం దాన్ని. ఇట్లా మనకి రౌండ్ షేప్ అనేది వస్తుంది. చూడండి, లాస్ట్ మన గారెలు మనకు వచ్చేసినాయి. చాలా టేస్టీగా మంచిగా ఉబ్బినాయి. ఇంకొద్దిసేపు టైం ఇచ్చింటే చాలా బాగా ఉబ్బుతుండే. ఇట్లా మీ ఇంట్లో ఇట్లా ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇలాంటి వీడియోస్ మేము చేస్తుంటాం, మీరు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.